హైదరాబాద్ లో తన సభకు పోలీసులు అనుమతి నిరాకరించడంపై పవన్ కళ్యాణ్ సెటైరికల్ ట్వీట్ చేశారు. సభకు అనుమతి ఇవ్వలేదు, కనీసం ప్రెస్ మీట్ కైనా అనుమతిస్తారా అంటూ ట్వీట్ చేశారు పవన్ కళ్యాణ్. సభకు అనుమతి ఇవ్వకపోతే తన ఇంట్లోనే సాయంత్రం పవన్ ప్రెస్ మీట్ నిర్వహించబోతున్నారు. సాయంత్రం 4:30 మీడియాతో మాట్లాడబోతున్నారు పవన్ కళ్యాణ్. ఈ ప్రెస్ మీట్ కు తెలంగాణ పోలీస్ శాఖ కనీసం అనుమతి ఇస్తుందని ఆశిస్తున్నానంటూ ట్వీట్ చేశారు. ఇక సాయంత్రం ప్రెస్ మీట్ లో కీలక అంశాలపై పవన్ కళ్యాణ్ స్పందించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఈ సమావేశంలో తెలంగాణ రాజకీయాల్లో జనసేన భవిష్యత్తు కార్యాచరణపై ప్రకటనలు చేసే అవకాశం ఉంది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనకు అందుబాటులో ఉన్నారు మా తెలంగాణ ఇన్పుట్ ఎడిటర్ కళ్యాణ్. ఎలా చూడాలి, హైదరాబాద్ లో తన సభకు పోలీసులు అనుమతి ఇవ్వకపోవడంపై పవన్ కళ్యాణ్ సెటైరికల్ గా ట్వీట్ చేశారు కదా, ఈ ట్వీట్ ని ఏ కోణంలో అర్థం చేసుకోవచ్చు? ఈరోజు వాస్తవానికి సాయంత్రం తెలంగాణ నవనిర్మాణ సంకల్ప సభ పేరుతో ఒకటి జనసేన సాదిక్ సమ్మేళనం అనే ఒక కార్యక్రమాన్ని గచ్చిబౌలిలోని సంధ్యా కన్వెన్షన్ లో పెట్టుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పవన్ కళ్యాణ్, జనసేన అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ హాజరు కావాల్సింది. అయితే 2-3 రోజుల నుంచి కూడా తెలంగాణ వ్యాప్తంగా, తెలంగాణలో ప్రధానంగా అధికార కాంగ్రెస్ నుంచే నిన్న పొన్నం ప్రభాకర్, అదేవిధంగా జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి, తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కవిత, వీళ్ళంతా కూడా పవన్ కళ్యాణ్ సభని, పవన్ కళ్యాణ్ మీటింగ్ ని, అది కూడా తెలంగాణ ఆవిర్భావం రోజు ఆయన సభ పెట్టడాన్ని ఆక్షేపిస్తూ వచ్చారు. ప్రధానంగా తెలంగాణ వచ్చినప్పుడు నిద్రాహారాలు మానేశానంటూ ఆయన చేసిన కామెంట్లు కానీ, తెలంగాణ వ్యతిరేకిగా ఆయనపై ఉన్న ముద్ర కానీ, ఇలాంటి అన్నిటినీ ఎత్తి చూపి తెలంగాణలో రాజకీయం చేయడానికి ఒప్పుకోము పవన్ కళ్యాణ్ అంటూ కూడా వీళ్ళు స్టేట్మెంట్లు ఇచ్చారు. ముందు క్షమాపణ చెప్పి ఆ తర్వాత సభ పెట్టుకోవాలంటూ ఇలా డిమాండ్ల నేపథ్యంలో పోలీస్ శాఖ ఈ సభకు అనుమతి నిరాకరించింది. ఈ రోజు సాయంత్రం జరగాల్సిన సభకు అనుమతి ఇవ్వలేదు. దీంతో కొద్దిసేపటి క్రితమే జనసేన లీగల్ టీం కూడా హైకోర్టును ఆశ్రయించింది. లంచ్ మోషన్ పిటిషన్ వేసింది సభకు అనుమతి ఇవ్వాలని. హైకోర్టు అనుమతిస్తే సభ యాజ్ ఇట్ ఈస్ గచ్చిబౌలిలో ఉంటుంది, లేదంటే సాయంత్రం 4:30 గంటలకి జూబ్లీహిల్స్ లోని తన నివాసంలోనే పత్రికా సమావేశాన్ని ఏర్పాటు చేసేందుకు పవన్ కళ్యాణ్ రెడీ అవుతున్నారు. దీనికి సంబంధించి మీరు అన్నట్టు ఒక సర్కాస్టిక్ గా ఒక ట్వీట్ చేశారు. అంటే పార్టీ సభకు అనుమతి ఇవ్వలేదు సరే, కనీసం ప్రెస్ మీట్ కైనా అనుమతిస్తారా లేదా పోలీసులు అంటూ ఆయన ట్వీట్ చేశారు. ప్రెస్ మీట్ కి అనుమతి ఇవ్వకపోవడం అంటూ ఏముండదు, ఖచ్చితంగా ప్రెస్ మీట్ ఎవరైనా పెట్టుకోవచ్చు. కాకపోతే ఈ మధ్య 2-3 రోజుల నుంచి కూడా ఈ ప్రొఫెసర్ నాగేశ్వర్ ఇష్యూ పవన్ కళ్యాణ్, జనసేన, టీడీపీ మధ్య కొంత వివాదంగా మారిన నేపథ్యంలో తెలంగాణలో వాతావరణం వేడెక్కింది. పవన్ కళ్యాణ్ కు వ్యతిరేకంగా సెమినార్లు, రౌండ్ టేబుల్ సమావేశాలు జరుపుతూ పవన్ కళ్యాణ్ ని టార్గెట్ చేస్తూ కూడా మాట్లాడుతూ వచ్చారు తెలంగాణ వాళ్ళు కొంతమంది అక్కడక్కడ. ఈ నేపథ్యంలోనే అనవసరమైన వివాదానికి దారితీస్తుందనే ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ సభకు అనుమతి ఇవ్వలేదు. అదే సమయంలో మంత్రి పొన్నం ప్రభాకర్ లాంటి వాళ్ళు కానీ, కవిత లాంటి వాళ్ళు కానీ పవన్ కళ్యాణ్ సభను వ్యతిరేకిస్తూ వచ్చారు. దాంతో ఆ సభ జరిగితే అనవసరంగా లా అండ్ ఆర్డర్ ఇష్యూ వస్తుందనే ఉద్దేశంతో పోలీసులు దానికి అనుమతి ఇవ్వలేదు. అది కూడా తెలంగాణ ఆవిర్భావ దినం ఈ రోజు సభ పెట్టుకోవడాన్ని ఆక్షేపిస్తూ అనుమతి ఇవ్వలేదు. ఇది ఖచ్చితంగా కొంత జనసేన కూడా ప్రెస్టీజియస్ గా తీసుకుంది. ఇప్పుడు హైకోర్టును ఆశ్రయించింది. ఈవినింగ్ పత్రికా సమావేశం పెట్టబోతున్నట్టు మనం చూసాం. దాదాపు ఒక 10 రోజుల క్రితం హైదరాబాద్ కు ప్రధాని నరేంద్ర మోడీ వచ్చినప్పుడు ఇక్కడ పవన్ కళ్యాణ్ కలిశారు. చంద్రబాబు నాయుడు, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా ఇక్కడ కలిశారు. ఈ 3 పార్టీలు ఆల్రెడీ ఏపీలో కూటమిగా ఉన్నాయి. బీజేపీ, టీడీపీ, జనసేన కూటమి ఉంది. అదే కూటమి జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా ఇక్కడ ఏర్పడి జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కలిసి పోటీ చేయాలి, ఆ తర్వాత అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో కూడా కూటమిగా ముందుకెళ్లాలనే ఒక చర్చ జరిగినట్లు ప్రచారం జరిగింది. అటు టీడీపీ కూడా తెలంగాణలో మళ్ళీ స్ట్రాంగ్ అయ్యేందుకు ఒక వ్యూహాలు చేస్తుంది. ఇటు జనసేన రంగంలోకి దిగుతుంది. బీజేపీ ఆల్రెడీ ఇక్కడ కొంత స్ట్రాంగ్ గా ఉంది కాబట్టి 3 పార్టీలు కలవడం వల్ల రానున్న ఎన్నికల్లో ఖచ్చితంగా ప్రభావం ఉంటుందనే భావనతో ఒక యాక్షన్ ప్లాన్ అయితే వాళ్ళు రెడీ చేసుకున్నట్లు కనిపిస్తుంది. ఇందులో భాగంగానే ఈ రోజు పవన్ కళ్యాణ్ జనసేన సభ కూడా చాలా సుదీర్ఘ విరామం తర్వాత, అప్పుడెప్పుడో ఎన్నికల సమయంలో చేసిన ప్రచారం మినహా ప్రత్యేకించి సభలు ఏం పెట్టలేదు తెలంగాణలో. ఇప్పుడు ఈ జనసేన సభ ద్వారా ఒకసారి మళ్ళీ తెలంగాణ జనంలోకి వెళ్లేందుకు ప్లాన్ రూపొందించారు. అది కొంత తెలంగాణ వాళ్ళ ఆగ్రహానికి గురైంది, మధ్యలోనే ఆగిపోయింది. ఇప్పుడు ఈ సభ జరుగుతుందా లేదా అనేది హైకోర్టు డిసిషన్, అదేవిధంగా హైకోర్టు ఆదేశాల మేరకే జరగబోతుంది. ఒకవేళ హైకోర్టు ఆదేశం ఏమి ఇవ్వకపోతే, సభ అనుమతి ఇవ్వకపోతే సభకి ఖచ్చితంగా పత్రికా సమావేశం ఏర్పాటు చేసి పవన్ కళ్యాణ్ ఎలాంటి వ్యాఖ్యలు చేయబోతున్నారు, ఏం కామెంట్ చేస్తారు, అంటే సభకు పోలీసులు అనుమతి ఇవ్వలేదు, దానికి కౌంటర్ గా ఒక సర్కాస్టిక్ ట్వీట్ చేశారు కాబట్టి 2-3 అంశాలపై ఆయన క్లారిటీ ఇస్తారా, సభకు ఎందుకు అనుమతి ఇవ్వలేదు, తెలంగాణ విషయంలో తన వైఖరి ఏంటి, గతంలో 11 రోజుల పాటు నేను నిద్రాహారాలు మానేశాను తెలంగాణ వచ్చినప్పుడు అని చేసిన కామెంట్ కి ఆయన ప్రెస్ మీట్ లో ఖచ్చితంగా ఎవరో ఒకరు అడుగుతారు, వివరణ ఇవ్వాల్సి ఉంటుంది. అటు నాగేశ్వర్
హెలికాప్టర్ వివాదంపై కూడా ఆయన స్పందించాల్సిన అవసరం ఉంటుంది. దాంతోపాటు గచ్చిబౌలి ఆ ప్రాంతంలో జన్వాడ ప్రాంతంలో ఒకటి కోడి చెరువు అనే ఒకదాన్ని వాస్తవానికి చెరువు పట్టాభూమి పవన్ కళ్యాణ్ అది చాలా క్లారిటీగా ఉంది. అది కూడా ఒక వివాదం అయింది. అంటే చెరువును కబ్జా చేశారు పవన్ కళ్యాణ్ అది కూడా క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి వీటన్నిటికీ పవన్ కళ్యాణ్ ఏ రకంగా సమాధానం ఇస్తారు, ఏం చెప్తారు ఈవినింగ్ ప్రెస్ మీట్ లో అనేది ఒక ఆసక్తి అయితే రేపుతుంది ఝాన్సీ రాణి. థ్యాంక్ యూ కళ్యాణ్. తెలంగాణలో పవన్ సభపై సస్పెన్స్ కంటిన్యూ అవుతోంది. ఇప్పటికే జనసేన నేతలు హైకోర్టును ఆశ్రయించారు. ఈ సభకు హైకోర్టు అనుమతిస్తుందా లేదా అన్న దానిపై ఉత్కంఠ కొనసాగుతోంది. మరోవైపు పవన్ సభకు పోలీసులు అనుమతి నిరాకరించడం తెలుగు రాష్ట్రాల్లో పొలిటికల్ హీట్ పెంచేసింది. రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు శాంతి భద్రతల కారణంగా సభకు అనుమతి లేదని పోలీసులు చెబుతుంటే కావాలనే తమ సభను అడ్డుకుంటున్నారని జనసేన నేతలు ఆరోపిస్తూ వస్తున్నారు. గచ్చిబౌలిలో తెలంగాణ నవ నిర్మాణ సంకల్ప సభ పేరుతో జనసేన ఏర్పాటు చేసిన సమావేశానికి పోలీసులు అనుమతి నిరాకరించారు. దీంతో జనసేన హైకోర్టును ఆశ్రయించింది. హైకోర్టు తీర్పుపై ప్రస్తుతం ఉత్కంఠ కనిపిస్తోంది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి కరుణాకర్ అందిస్తారు. సీఎం పవన్ కళ్యాణ్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ హైదరాబాద్ లో నిర్వహించనున్న సభపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఎందుకంటే హైదరాబాద్లో ఈరోజు సాయంత్రం 4 గంటలకు పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా గచ్చిబౌలి సంధ్యా కన్వెన్షన్ సెంటర్లో ప్రత్యేకంగా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. తెలంగాణ నవనిర్మాణ సంకల్ప సభ. ఈ సమావేశంపై పెద్ద ఎత్తున రాజకీయ దుమారం కొనసాగుతుంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ హైదరాబాద్లో సభ నిర్వహించడాన్ని పెద్ద ఎత్తున అధికార కాంగ్రెస్ కావచ్చు, ప్రభుత్వం నుంచి కొంతమంది మంత్రులు కూడా వ్యతిరేకిస్తున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. ఎందుకంటే గతంలో పవన్ కళ్యాణ్ తెలంగాణ ఏర్పాటును ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు, ఆ తర్వాత కొబ్బరి చెట్లు మాడిపోవడంపై కూడా రీసెంట్గా పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలను పెద్ద ఎత్తున అటు కాంగ్రెస్ నేతలు కావచ్చు, మంత్రులు కావచ్చు తప్పుపడుతున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. కాబట్టి గతంలో పవన్ కళ్యాణ్ తెలంగాణ ఏర్పాటును ఉద్దేశించి చేసిన వ్యాఖ్యల పట్ల క్షమాపణ చెప్పాలి తెలంగాణ ప్రజలకు, ఆ తర్వాతే సభ నిర్వహించాలని చెప్పి మంత్రి పొన్నం ప్రభాకర్ గారు తదితరులు డిమాండ్ చేసిన పరిస్థితిని మనం చూస్తున్నాం. తెలంగాణలో రాజకీయం ఎట్లా చేస్తారో మేము చూస్తామని చెప్పి కల్వకుంట్ల కవిత కూడా హెచ్చరించిన పరిస్థితిని మనం చూస్తున్నాం. ఇటువంటి సమయంలో ఈ సభ జరగబోతోంది. సభ సాయంత్రం 4 గంటలకు ప్రారంభమవుతుందని చెప్పి జనసేన సైనికులు చెప్తున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. గచ్చిబౌలి సంధ్యా కన్వెన్షన్ సెంటర్లో పూర్తి స్థాయిలో సభకు ఏర్పాట్లు చేశారు. మొత్తం 2000 మంది ఈ సమావేశానికి హాజరవుతారని చెప్తున్నారు. ఎందుకంటే తెలంగాణలో జనసేన ఇప్పటికే పూర్తి స్థాయిలో సభ్యత్వ నమోదు చేసింది. దాదాపు 1,00,000 మందికి పైగా సభ్యత్వ నమోదు పూర్తి చేశాం. కాబట్టి తెలంగాణలో ఇక రాజకీయ కార్యకలాపాలు ఊపందుకుంటాయని చెప్పి జన సైనికులు చెప్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో కూటమితో టీడీపీ, బీజేపీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన పవన్ కళ్యాణ్ అక్కడ డిప్యూటీ సీఎంగా ఉన్నారు. ఇక ఆ తర్వాత తెలంగాణపై ఆయన దృష్టి సారించినట్టు తెలుస్తోంది. వచ్చే జీఎస్ఎంసీ ఎన్నికల్లో కావచ్చు, లేకపోతే ఆ తర్వాత జరిగే 2028 అసెంబ్లీ ఎన్నికల్లో పూర్తి స్థాయిలో తమ పార్టీ